క్రిస్మస్ సందర్భంగా సికింద్రాబాద్ చర్చ్లో కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కీర్తి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు కీర్తి. థ్యాంక్ యూ లక్ష్మీ దుర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ కూడా మేరీ క్రిస్మస్. ప్రస్తుతం మనము సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ చర్చ్లో ఉన్నాము. సో మార్నింగ్ 6 o'clock నుండే ఇక్కడికి ప్రతి ఒక్కరు కూడా రావడము అండ్ ఇక్కడ ప్రేయర్స్ చేయడము అండ్ క్యారల్ సింగింగ్ ప్రతి ఒక్కటి కూడా స్టార్ట్ చేశారు. అండ్ మనం చర్చ్ని చూసినట్టయితే చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. డెకరేషన్స్ అంతా కూడా దాదాపు ఒక 15-20 days ముందు నుండి డెకరేట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడికి చర్చ్కి మామూలుగా హైదరాబాద్ నుండే కాదు, బెంగళూరు అండ్ అలాగే చాలా ప్లేసెస్ నుండి వచ్చారు. సెయింట్ మేరీస్ చర్చ్ చాలా ఫేమస్, దీనికి ఒక హిస్టరీ ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనతో మాట్లాడడానికి ఇక్కడ లోకల్స్ అండ్ అలాగే నాన్ లోకల్స్ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేద్దాం. సో హాయ్, విష్ యూ మేరీ క్రిస్మస్. సేమ్. ఓకే, సో టెల్ మీ, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు క్రిస్మస్? చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ముందుగా అందరికీ విష్ యూ మేరీ క్రిస్మస్. అండ్ ఇక్కడ చాలామంది చాలా మెంబర్స్ ఉన్నారు ఇక్కడ రావడానికి. దిస్ ఇస్ ద బెస్ట్ చర్చ్, వీ కెన్ సే దట్. అండ్ నైట్ మాస్, ద నైట్ ఇస్ నైట్ మాస్లో యూ కెన్ సీ మెనీ థింగ్స్. అండ్ శాంటా క్లాజ్ అండ్ చాలా డెకరేషన్, చాలా ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ మై ఎంటైర్ ఫ్యామిలీస్ ఫ్రమ్ క్వైర్ అనమాట ఇక్కడ. అండ్ దే సింగ్ సాంగ్స్, దే డూ క్యారల్స్ ఎవ్రీ ఇయర్. ఇక్కడ చాలా బాగుంటుంది. అండ్ ది బెస్ట్ చర్చ్ అని చెప్పొచ్చు సికింద్రాబాద్లో ఇక్కడ. ఎస్. సో మనకి మార్నింగ్ ఎలాంటి ప్రేయర్స్ జరుగుతాయి అండ్ అలాగే ఈవినింగ్ ఎలాంటి ప్రేయర్స్ జరుగుతాయి? విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన అందరి గురించి యేసయ్య పుట్టాడు. ఇంకా యేసయ్య పుట్టాడని చాలా సంతోషంగా అందరు సెలబ్రేషన్ చేసుకుంటారు. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనేది ఏమి ఉండదు, అందరు ఈక్వలే. యేసయ్య మన గురించి పుట్టాడని చెప్పి సంతోషంగా సెలబ్రేషన్ చేసుకుంటారు. అసలు నైట్ కూడా చాలా బాగా జరిగింది మాస్. మార్నింగ్ కూడా బాగా జరిగింది, ఈవినింగ్ కూడా బాగా జరుగుతుంది. ఓకే. సో ఎవ్రీ ఇయర్ సెయింట్ మేరీస్ చర్చ్కి ఇక్కడికి రావడము, ఐ మీన్ ఇక్కడ నుండే కాదు వేరే ప్లేసెస్ నుండి కూడా వస్తారు అని చెప్పేసి మనతో పాటు ఇక్కడ ఉన్నారు. సో ఆంటీ, విష్ యూ మేరీ క్రిస్మస్. చెప్పండి, మీరు ఎక్కడ నుండి వచ్చారు? తుకారం గెట్, వెస్ట్ మాట్పల్లి. ఓకే, సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మంచిగా సెలబ్రేషన్ చేస్తున్నాము. చాలా ఖుషిగా ఉంది, సంతోషంగా ఉంది. అన్ని సెలబ్రేషన్ చేసుకుంటాము. సో మీరు చెప్పండి, ఎక్కడ నుండి వచ్చారు? We come from Bangalore because we come every year to from Bangalore to celebrate a Christmas over here. Because it's very nice over here. In Bangalore we don't go to church much, but here we come here and we celebrate our Christmas over here. సో ఈ రోజు క్రిస్మస్ రోజు మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రతి ఒక్కరికి? మనం కులం లేక మతం లేక అందరూ ఒకరే శాంతం సమాధానంగా ఉండాలని మేము ప్రార్థన చేసుకున్నాము. నైట్ కూడా ఇప్పుడు కూడా ఇంకా భాష లేక అది లాంగ్వేజ్ లేకుండా అన్నింటిలో తమిళంలో, తెలుగులో, మలయాళంలో, హిందీలో, ఇంగ్లీష్లో అన్నింటిలో ప్రార్థన చేసుకున్నాం. ఒకటే ఉండాలి, మన హైదరాబాద్, మనం తెలంగాణ, మన ఇండియా, మన వరల్డ్ మొత్తం శాంతం సమాధానం ఉండాలి. ఈ కొత్త సంవత్సరంలో కూడా అన్నిటికీ అందరినీ దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థించుకున్నాము. ఇంకా మీకు ఇంకొకసారి హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. యా, సో ప్రతి ఒక్కరు కూడా కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా చర్చ్కి వచ్చి ప్రేయర్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి అని చెప్పేసి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుంజయ్తో కీర్తి, 10 TV హైదరాబాద్. ఓవర్ టు స్టూడియో.